ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 14-15 తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరు? మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. వారి వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతుంది, వారి వల్ల మీరు ఎలా అదృష్టవంతులు కాబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకో. తులారాశి వారికి ఈ 2 రోజులు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, తులారాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు, వీరిని ఎందుకు ఆకర్షిస్తున్నారు, అలాగే వీరి లైఫ్ ఎందుకు సెట్ చేయాలని చూస్తున్నారు, వారికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుంది, ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది, వారి వల్ల ఎలా మీ జీవితం మారబోతుందో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ తులారాశి వారిని ఏ స్త్రీ ఇష్టపడుతుంది, ఆ స్త్రీ వల్ల వీరు ఎలా అదృష్టవంతులు అవుతారు, ఏ విధంగా వీరిని ఆకర్షిస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం. తులారాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరూ నా వాళ్ళే అనే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎవరు మనసు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోలేకపోతున్నారు. ప్రేమ, జాలి గుణం, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. వీరి దగ్గర ఉన్నంత వరకు 90% దాన ధర్మాలు చేస్తారు. అదేవిధంగా ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు కాపాడుకోవాలని చూస్తుంది, ఎందుకు రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు దాన ధర్మాలు చేయడం చాలా అలవాటు ఉంటుంది. అందరి చేతుల్లో మోసపోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు మీకు ఒక స్త్రీ రూపంలో మీకు సహాయం చేయడానికి పంపిస్తున్నారు. ఆ స్త్రీ వలన మీకు చాలా సంతోషం ఉంటారు. వారు మీకు ఎప్పుడూ మోసం చేయకుండా మీపై ఎక్కువగా ప్రేమగా చూపిస్తూ ఉంటారు. రహస్యంగా ఎంతో సహాయం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మీరు అది తెలుసుకోలేకపోయారు. తులారాశి వ్యక్తులను రహస్యంగా చాలామంది ఇష్టపడుతున్నారు. అందులో ఒక స్త్రీ మిమ్మల్ని గాఢంగా ప్రేమించడం వలన వారు చాలా సహాయం చేస్తున్నారు. అందులో మీకు వీలైనంత వరకు ఆర్థికంగా కూడా మీకు అవసరానికి ఇస్తుంది. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీతో మాట్లాడాలని చాలా ఆరాటపడుతున్నారు. కానీ సక్సెస్ కనిపించాలి, మీరు జీవితంలో స్థిరపడాలి అనేది ఎదురు చూస్తుంది. కాబట్టి వారు మీకు ఎదురు కావడం లేదు. కానీ రహస్యంగానే మీకు ఎంతో సహాయపడుతున్నారు. ఆర్థికంగా, డబ్బు పరంగా మరియు మీకు సహాయం చేస్తున్నారు. మీ ఎదుగుదల చూసి లోపల ఆ స్త్రీ చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎదిగితే ఆ స్త్రీ కూడా ఎదిగినట్టే అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె ప్రేమ చూపించే ప్రేమ కాదు, త్యాగం చేసే ప్రేమ. కాబట్టి మీరు స్థిరపడే వరకు వారు బయటపడలేకపోతున్నారు. ఆ స్త్రీ వల్ల మీకు చాలా అదృష్టం అనేది పొందుతున్నారు. అదేవిధంగా వారు బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు, ఖచ్చితంగా ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అలాగే ఆ స్త్రీకి కూడా కాస్త భయం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇష్టపడుతున్నారో లేదో
అసహించుకుంటున్నారో తెలియకుండానే వారు చాలా ఉంటున్నారు కాబట్టి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఆ స్త్రీ మీకు ఎంతో సహాయం చేయడం వల్ల వారి జీవితమే త్యాగం అవుతుంది కాబట్టి వారు ఎవరో తెలుసుకొని వారిని పూర్తిగా అర్థం చేసుకోండి. వివాహం అయిన వారైతే వారితో స్నేహం కుదిరించుకోండి, లేదా వివాహం కాని వారు వారిని ఎంతో ఇష్టపడుతున్నారు అనేది మీకు అర్థం అవుతుంది. తులారాశి వ్యక్తులు రాహు కేతువు నుంచి బయటపడుతున్నారు. వారి అనుగ్రహం కూడా మీకు ఇప్పటి నుండి ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుడు తులారాశి వారికి అంత అనుకూలంగా చేసి వెళ్తాడు. అదేవిధంగా వీరికి ఏళ్ళు శని తొలగిపోయి ఇప్పుడు ఆనందంగా ఉండే సమయం ఉంటుంది కాబట్టి వీరికి శనీశ్వరుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా గురుగ్రహం అనుకూలత కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది. మీకు తెలివితేటలు అధికంగా పెరగబోతున్నాయి. ఈ తులారాశి వారికి ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే ఒక స్త్రీ అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ స్త్రీ ఎవరో గుర్తించి మీరు ఆ స్త్రీతో స్నేహం లేదా ఆ స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల మీ జీవితంలో అత్యంత శుభకరమైన ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడే స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి. ఇక తులారాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. ఏలినాటి శని తొలగిపోతుంది. శనీశ్వరుడు మీకు వెళుతూ మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నాడు. ఈ 2 రోజుల్లో అయితే మీకు మీ యొక్క సంబంధాలలో అన్యోన్యత అవగాహన పెరుగుతుంది. భావోద్వేగ సంబంధాలను బలోపేతం చేయటానికి ఇది మంచి సమయం. వృత్తిపరంగా మరియు కెరియర్ పరంగా మీ సమతుల్యత సహకారం ప్రశంసింపబడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విజయానికి మార్గం సుగమం అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి మీ కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా సహాయం కూడా మీకు స్నేహితుల నుండి లభిస్తుంది. ఆర్థికంగా స్థిరంగా ఉన్న మీరు భవిష్యత్తు గురించి పొదుపు చేయాలనుకుంటారు, కానీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. వాటిని నియంత్రిస్తూనే ఉంటారు. పెట్టుబడులు మీకు లాభదాయకంగా ఉంటాయి, కానీ ఆకస్మిక ఖర్చులను మీరు కొద్దిగా నివారించుకోండి. ఈ 2 రోజులు ఆరోగ్యపరంగా మీకు శారీరకంగా మానసికంగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడం మంచిది. మీకు శ్రమ అధికంగా ఉంటుంది. ఒంటి నొప్పులు, తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. కుటుంబ పరంగా ఏదైనా వాదనలు ఉంటే మౌనంగా ఉండటం మంచిది. మీరు కోపం వల్ల బంధాలను దూరం చేసుకుంటారు. స్నేహితుల వల్ల మీరు ఆర్థిక సహాయం పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజులు అయితే ఆ శని భగవానుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఒక పెద్ద పథకంలోనూ ఆలోచన మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారంను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. పెండింగ్లో గల పనులను పూర్తి చేసుకుంటారు. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా ధనం కూడా మీకు చేతికి అందుతుంది. మీ అప్పుల సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కొత్త బంధాలను ఏర్పరచుకుంటారు. ఈ 2 రోజులు ఆ శని భగవానుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మీరు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా దైవనామ స్మరణతో పనులను మొదలుపెట్టండి. ఈ 2 రోజులు శనీశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. అలాగే ఆ పరమేశ్వరుని ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు ప్రతిరోజు ఆ పరమేశ్వరి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఆ తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. శివుని అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.